హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ బ్లాగ్స్. ఈరోజు బెండకాయ ఫ్రై చూపిస్తాను. మా ఫ్రెండ్స్ కజిన్స్ చెప్పారు నాకు చాలామంది, మేము చేస్తే జిగురుగా ఉంటుంది కర్రీ, నువ్వు చేస్తే ఫ్రైలా ఉంటుంది, అసలు ఎలా చేస్తున్నావు అనేసి అంటారు. వాళ్ళందరి కోసమే ఈ వీడియో, డెడికేట్ టు మై ఫ్రెండ్స్ అండ్ కజిన్స్. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో ఒక గుప్పెడు శనగగింజలు యాడ్ చేసేసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాయి. ఇవి తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దానిలోనే పోపు దినుసులు యాడ్ చేసేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ తర్వాత 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని దీనిలోనే సన్నగా తరిగిన బెండకాయ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని అలాగే ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకో 2 మినిట్స్ అయినా బాగా మగ్గాలి. మూత మాత్రం పెట్టకూడదు. మూత పెడితే గుజ్జుగా వచ్చేస్తుంది, మగ్గిపోయి లోపలంతా లిక్విడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో మూత పెట్టకూడదు. ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకో 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. దీనిలోనే 1 స్పూన్ కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి బాగా. ఇంకొక 1 మినిట్ బాగా మగ్గనివ్వాలి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 1 మినిట్ మగ్గనిచ్చి దానిలోనే దించే ముందు నేను శనగగుళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న శనగగింజలు. ఫైనల్లీ బెండకాయ ఫ్రై రెడీ. ఒకసారి ట్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.